అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు కదా సార్, ఈ ఏజ్‌లో ఇలా ఉండాలి పేరెంట్స్ అని. సో, ఆ ఏజ్ అండి 0-5 ఇయర్స్ ఉన్న పిల్లలతో పేరెంట్స్ ఎలా బిహేవ్ చేయాలి? 5-10 ఎలా ఉండాలి? 10-15 ఎలా ఉండాలి? ఆ తర్వాత ఎలా ఉండాలి అనేది ఒక్కసారి మీరు చెప్తే మేబీ ఇప్పుడు ఫాలో అవుతున్న వాళ్ళు ఇంకాస్త బెటర్‌గా ఫాలో అవుతారు. ఎందుకంటే పేరెంట్స్ అంటే స్ట్రిక్ట్ పేరెంటింగ్ వల్లనే మనము చాలా నేర్చుకుంటారు పిల్లలు అనేది ఉంది. అప్పటి జనరేషన్‌లో. ఇప్పుడు జనరేషన్‌లో ఏంటంటే వాళ్ళకి కావాల్సినవన్నీ మనం ఇవ్వాలి. ఎందుకంటే మన పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు. సో, 2 విధాలుగా రాంగ్. సో, మనం ఏజ్‌కి తగ్గట్టు పేరెంటింగ్ క్యారెక్టర్ మార్చుకోవాలి అని చెప్తూ ఉంటారు గదా! సో, ఏంటి? ఎలా ఉండాలి మనం ఆ! యాక్చువల్లీ? ఎగ్జాక్ట్‌గా 1-5 ఇలా ఉండాలి, 6-7 ఇవ్వాలని అంటే ఒక కొలమానం అంటే ఎగ్జాక్ట్‌గా చెప్పలేం గానీ, ఒక పేరెంట్ ఇప్పుడు చూపించే పిల్లల్ని వాళ్ళు ఆహ్, ప్రేమ అనుకుంటున్నారు. ప్రేమ వేరు, గారాబం వేరు మేడం. గారాబాన్ని ప్రేమ అనుకుంటే దట్ ఈస్ ఎ రాంగ్ వే ఆఫ్ పేరెంటింగ్ స్టైల్ అని నేను ఖచ్చితంగా ఇప్పుడు చెప్తాను. జనరేషన్‌లో ఉన్న వాళ్ళు పేరెంట్స్ అడిగినన్ని గారాబం చేసి ఆ! చెడగొట్టేస్తున్నారు పిల్లల్ని. గారాబాన్ని ప్రేమ అనుకుంటున్నారది. అంటే కుంటున్నారు. అవును. ఆళ్ళ వస్తువు అడగంగానే ఇస్తున్నారు. అంటే వస్తువు కొనడం ఇంపార్టెంట్ కాదు. వస్తువు వాల్యూ కూడా నేర్పాలి కదా! ఇప్పుడు ఏదో వెయిటింగ్ ఒక పీరియడ్ ఐటెమ్ అనేది గూడా కొంటారు. వాళ్ళకి తెలియకుండా చేస్తున్నారు. దే షుడ్ నో ద వాల్యూ ఆఫ్ థింగ్స్. అంటే నాకొచ్చేస్తుంది మా నాన్న అడిగితే ఇస్తున్నాడు. మా నాన్న కావాలితే తీసుకెళ్తాడు. మా నాన్న కావాలంటే ఆ వస్తువు కొంటున్నాడు. ఏది కావాలన్నా కొంటున్నాడు. దే షుడ్ నో ద వాల్యూ ఆఫ్ థింగ్స్ ఆల్సో. అది ఎప్పుడొస్తుందంటే పేరెంటింగ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంటు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చాలా వరకు స్కూల్స్‌లో చూస్తే సార్, అంటే చాలామంది చెప్పేదేంటంటే, మానసిక ఎదుగుదల ఉండాలంటే శారీరక దృఢత్వం ఉండాలి అని. అంటే బాడీ స్ట్రెంత్ ఉంటేనే మైండ్ ఆటోమేటిక్‌గా తన పని చేసుకుంటూ పోతది అని. అయితే చాలా కరెక్ట్. స్కూల్స్‌లో ప్లే గ్రౌండ్ గూడా ఉండట్లేదు. సో, ఓన్లీ ఇన్‌ఫ్రాస్ట్రక్చరో ఇంకేదేదో చూసి జస్ట్ 4 అద్దాలు ఉంటే చాలు అనుకోని పేరెంట్స్ కూడా జాయిన్ చేస్తున్నారు. ఒక స్కూల్‌ని ఎంచుకోవడంలో పేరెంట్స్ ఏ చెక్ లిస్ట్ ఫాలో అవ్వాలి? వెరీ గుడ్ అండి. అంటే అదే చెప్తున్నాను కదా! మీరిందాక అన్నట్టుగా పేరెంట్స్‌కి ఒక్క మార్క్స్ మీద ఉన్నంత ఫోకస్ మిగతా లైఫ్ స్కిల్స్ మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు? నేను పేరెంట్స్‌ని కూడా క్వెషన్ చేస్తాను. ఎందుకంటే మీరు పిల్లల యొక్క ఐక్యూ మీద ఫోకస్ చేస్తున్నందుగా ఈక్యూ, ఎస్‌క్యూ ఎక్కడ డెవలప్ అవుతది? ఇప్పుడు నలుగురితో కలిసినప్పుడే అంటే ఎప్పుడైతే ఒక స్కూల్‌లోనే మాక్సిమం ఎందుకంటే ఒక పిల్లవాడు తనకున్న మాక్సిమం టైమ్‌లో హి స్పెండ్స్ మాక్సిమం టైమ్ ఇన్ ద స్కూల్. అది టీచర్ అవ్వచ్చు, పిల్లలవ్వచ్చు. ఆ కరిక్యులంలో గాని, అక్కడ చూసుకున్నా సరే, ఆ ప్లే గ్రౌండ్ గాని, లేదా ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ చేసుకునే ఒక స్పేస్ కూడా ప్రొవైడ్ చేయకుండా, అది ఎడ్యుకేషన్స్‌కి పర్మిషన్ ఇచ్చే ఇన్‌స్టిట్యూట్స్ అవ్వచ్చు, లేకపోతే గవర్నమెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. పేరెంట్స్ చేసుకునేటప్పుడు అక్కడ పిల్లలకి ప్రతి ఎడ్యుకేషన్ విధానంలో స్కిల్‌తో పాటుగా వాల్యూస్ కూడా అంటే వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ కూడా నేర్పించేలా ఉండాలి. అంటే సోషల్ స్కిల్స్ డెవలప్ అయ్యేలాగా ఎమోషనల్ స్కిల్స్ డెవలప్ అయ్యేలాగా. ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉంటాయండి. వాళ్ళకేంటంటే నో హోమ్ వర్క్ డే అని జెప్పేసి, లేతే నో క్లాస్ వర్క్ డే అలా కొన్ని కంట్రీస్ ఫాలో అవుతుంటాయి. ఈవెన్ ఏంటంటే మీరిందాక సో, ఇవన్నీ కూడా మనం ప్రతి ఆహ్, పేరెంట్స్‌కి ఎంతవరకు అవగాహన ఉంటుంది, వాళ్ళకి ఎంతవరకు దగ్గరగా ఉంది, ఎంతవరకు అవైలబిలిటీని చూసుకుంటారు గానీ, బిఫోర్ గివింగ్ ద పర్మిషన్స్ వాట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్. అయితే ఇప్పుడు చాలామంది లైఫ్‌లో పిల్లలకి ఎస్పెషల్లీ సక్సెస్‌ఫుల్‌గా ఉండాలి, సక్సెస్ అవ్వాలి, ఏదో ఒకటి సాధించాలి అని చెప్తున్నారు గానీ, ఎక్కడో హ్యాపీగా ఉండండి అని చెప్పడం మర్చిపోతున్నారు. ఆ సక్సెస్ రేస్‌లో పడిపోయి హ్యాపీనెస్ అన్ని ఎలా ఉంటుందో కూడా వాళ్ళు చూడలేకపోతున్నారు. సో, దీనివల్ల చాలామంది మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా చూస్తున్నాం. ఎస్పెషల్లీ చిన్న పిల్లలు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు. అప్పట్లో చిన్నప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు స్ట్రెస్, డిప్రెషన్ అంటే చాలా పెద్ద మాటలు అవి. పెద్దవాళ్ళకే అనుకునేవాళ్ళం. ఇప్పుడు ప్రతి అవునండి. చిన్న అవునండి. పిల్లవాడు ఐ మీన్ స్ట్రెస్, ఐ మీన్ డిప్రెషన్ మామ్, ఐ హావ్ టు ప్లీజ్ క్లోజ్ ద డోర్. ఈ కైండ్ ఆఫ్ మాటలు ఎక్కువగా వింటున్నాము. ఏంటి పిల్లల్ని మనము అవును. సక్సెస్‌ఫుల్ అవ్వాలి అనుకుంటున్నాం గానీ, హ్యాపీగా వాళ్ళ లైఫ్ లీడ్ చేయాలి అన్న ఆలోచన వాళ్ళకి పేరెంట్స్‌గా మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాము? ఎక్కడ రాంగ్ చేస్తున్నాం? ఇప్పుడు సక్సెస్ వేరు, హ్యాపీనెస్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారని మనం చెప్పలేం. ఎగ్జాంపుల్ ఒక ఉంటే పిల్లవాడున్నాడు. సక్సెస్ హి గాట్ అయినట్టే గుడ్ కదా ర్యాంక్. లైఫ్‌లో. సక్సెస్ ఉన్నంత మాత్రాన హ్యాపీగా ఉంటారని చెప్పగలమా? ద వన్ నో, పర్సన్ వెరీ నాట్ ఎట్ ఆల్. హి గాట్ సక్సీడ్. బట్ అల్టిమేట్ గోల్ ఏంటంటే ప్రతి మనిషి యొక్క గోల్ హ్యాపీనెస్. నేను ఎప్పుడూ చెప్తుంటాను. ఇప్పుడు ఇదే క్వెషన్ మిమ్మల్ని అడిగాననుకోండి. డూ యూ వాంట్ టు బి హ్యాపీ అంటే యెస్ అని అంటారు. మన సార్‌ని అడిగినా, మీతో వర్క్ చేసిన ఎవరిని అడిగినా, టీచర్‌ని అడిగినా, ఎవరిని అడిగినా ఆన్సర్ అదే. ఆ హ్యాపీనెస్‌ని రీచ్ చేసుకునే జర్నీలో మనం ఏం చేస్తాం అన్నది ఇంపార్టెంట్. సో, సక్సెస్‌కి పారామీటర్స్ అంటే ఏం చెప్తాం? అల్టిమేట్ గోల్ ఈస్ టు బి హ్యాపీ. సక్సెస్‌ని మనం ఎలా డిఫైన్ చేస్తాం అనుకున్నారంటే, మనం పిల్లల విషయంలో ఏంటంటే, మనం మార్క్స్‌లోనో లేకపోతే ఇంకా దాంట్లో మనం కన్సిడర్ చేయలేం కదా!
సో వీ షుడ్ డిఫరెన్షియేట్ ఏది సక్సెస్, ఏది హ్యాపీనెస్ అనేది మనం డిఫరెన్షియేట్ చేయగలగాలి.